యమ్నంపేట గ్రామంలో ఒక క్రషర్ కంపెనీతో పాటు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి 167 నిర్మాణ పనుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని సమాచారం రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. జాతీయ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అనే ఎన్జీఓ సంస్థ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు ఈ కార్మికులను రక్షించి గట్కేసర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం వారికి ఆహారం, తాగునీరు అందించి చెంగిచెర్లలోని స్వదర్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, లేబర్ శాఖ అధికారులు, ఎన్జీఓ ప్రతినిధులు, పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కరికి 1,50,000 ఇచ్చిరా? ముగ్గురికి కలిసి 1,50,000 ఇచ్చి 1,50,000 ఇచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు పని చేయాలి? 1,50,000కి ఇంకా ఎన్ని రోజులు, ఇంకా అవి సంవత్సరం నాడు లెక్క చేస్తాడు సార్. ఇంకా ఎన్ని రోజులు అనేది తెలియదు. సంవత్సరం చేయాలి. సంతకాలు పెట్టించుకురా కాగితాల మీద? పెట్టించుకున్నాడు సార్. రాసిండు, ఉత్తగా ఏం పెట్టించుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? మేము 10వ నెల 23వ తారీఖు పనికి ఎక్కినాం సార్. అధికారులు ఏమంటారు? మరి గవర్నమెంట్ అధికారులు ఇంకా ఏమంటారు సార్? ఇప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడితేనే బాధలు. ఇప్పుడు సందులో ఒకరు మందులో ఒకరు మాట్లాడితే వాళ్ళకి మంచోళ్ళు. మేస్త్రి ఏమంటాడు? ఆమె వంట చేసి పెట్టింది, మేము చూసలేమా సార్, మేము చేసలేమా, ఆమె వస్తుంటేనే నేను తోలుకొచ్చిన అంటాడు. ఇప్పుడు అనలేదా సార్? అట్లే ఉంటుంది సార్. మేము కరెక్ట్ మాట్లాడితే వాళ్ళ కంట్లలోకి వస్తుంది. నేను అందు గురించి నాకు ఏం న్యాయం వద్దు సార్. నేను ఇంటికి పోతా అంతే. గవర్నమెంట్ ఏం అడుగుతారు? మీరు మిమ్మల్ని ఇడిచిపెట్టాలి, ఇంటికి తోలియాలని అడుగుతారు. మేము అదే అడుగుతున్నాం సార్. మా పాప చదువుకున్నది, ఆ తిండి తింటలేదు. ఇప్పుడు 16 సార్. పాపతో కూడా పని చేపిస్తురా? అదే సార్, అందు గురించి మా పాప వెళ్ళిపోదాం అంటుంది. ఇంకా బాగా ఎంత పడతాడో కట్టిపోయిండా అంటాడు. మేస్త్రి నా బాగా కట్టిపోయిండా అంటాడు. ఆయన పేరు ఏం పేరు? అంజనేయులు. ఆడ మహమ్నార్ చేసినాము. మహమ్నార్ కంటి వచ్చినాక ఇక్కడికి వచ్చి 15 రోజులు. ఇక్కడ గట్కేసారు కదా సార్, రోడ్ వర్క్. ఇంకా పెయింటింగ్ అంటే పెయింటింగే, చీకులు అంటే చీకులే, అవంటే అవే సార్. ఒకటని రూల్ లేదు. ఆ వల్ల ఏమి లేదు సార్. ఇంటికి మాత్రం ముగ్గురిని పంపించాడు. పాప చదువుకుంటా అంటే చదవనిస్తలేరు. ఇంకా పాప చదువుకుంటా అంటే ఇంకా మేమే ఏడుతంత పోతే అప్పు దిగుతుందామా అని బంద్ చేసినాం సార్. కిందకి ఇంకా ఇప్పుడు పోయినాక కాలేజ్ చేపిస్తా చెప్పిన. ఇంకా సరే అమ్మ పోదాంపా యాదోడు చేసుకొని అని మోటసంగా అయినాం. ఇప్పుడు మమ్మల్ని అయితే మీకే కాలు మొక్తాం అబ్బా, మమ్మల్ని ఊరికి పంపించే బాధ్యత మీది.